నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాయచోటి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులతో 5 రోజులు సమాచార కమిటీ సమావేశం. రాజంపేట పార్లమెంట్ స్థాయిలో 5 రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచారం సేకరణ కమిటీ కార్యక్రమాన్ని మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ నాయకులు పాపిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారని, అటువంటి వారికి తాము ఒకటే చెబుతున్నామని, భారతదేశం గర్వించదగే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్, ఆయనని ఏ రోజుటికైనా ప్రధాని మంత్రి అయ్యే అర్హతలు ఉన్న వ్యక్తి మా నాయకుడని, అలాంటి మా నాయకుడిపై అవాకులు చవాకులు పేలిస్తే తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన ఫైర్ అయ్యారు. అనంతరం జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న విశేష స్పందనకు, గడువు పెంపునకు కార్యకర్తల నుంచి వినతులు వస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని మరో 2 రోజులు పెంచడం జరిగిందని, ఈ అవకాశాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంట్ స్థాయిలో గత 5 రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ సారథుల నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ఇంకా 2 రోజులు పెంచడం జరిగింది. దానికి వచ్చేసి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామ స్థాయిలో కానీ ఎక్కడ ఎవరు ఆగినా కూడా రేపు ఒక్క రోజున మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ 2 డేస్లో మొత్తం ఎక్కడ ఉన్నా కూడా అందరూ కూడా మన రాజకీయ జనసేన పార్టీ దగ్గర నుంచి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చెవాకులు పేరుతున్నారు. అది పద్ధతి కాదు. ఆయన రాబోయే దినాల్లో దేశానికే ఒక దిక్సూచి, భారతదేశానికే దిక్సూచి అని ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. కాబట్టి ఒక నాయకుడిగా ఆయన ఎదిగే ఎదుగుదలలో ఎక్కడ పోయినా ఆయనకు వచ్చే జనాలు కానీ, ఆయన చూస్తే మనుషులు కానీ, ఒక్కసారి ఆయన చూస్తే ఇంకా చాలా మా జీవితానికి సరిపోయేది, ఈ జన్మకు చాలా యువకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి రాబోయే దినాల్లో భారతదేశానికి ప్రధానమంత్రి ఆయనే. మీరందరూ ఆయన గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడకుండా, ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది. అలాగే ప్రతి స్టేట్లో ఉండే ప్రతి చోట కూడా జనసేన పార్టీ 28 రాష్ట్రాల్లో కూడా ఎంపీ నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నిలబడుతుంది. ఎన్ని నిలబడితే అన్నీ మనం తెలుసుకునే కెపాసిటీ సార్కున్నది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉండేది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఆయన. కాబట్టి ఎవరైనా ఆయనకు ఒక విలువిచ్చి ఒక పద్ధతిలో మాట్లాడితే మిగతా నాయకులు కూడా అది బాగుంటుందని